శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రాశి యందే సంచరిస్తున్నటువంటి రాహు ప్రభావం వల్ల జాతకుడు ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, ఇతరులు చాలా వరకు ఇతన్ని కన్ఫ్యూజ్ చేయడం వల్ల చాలా వరకు ఈ వారంలో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి రాశిపైన ఉండడం వల్ల జాతకుడు తన యొక్క అలవాట్లని, ఆలోచనల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఒక మంచి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాడు. అయినప్పటికీ కూడా రాహు యొక్క ప్రభావం వల్ల ప్రతి మంచి పనిని మర్నాడికి వాయిదా వేసి యథావిధంగా తమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప గతంలో ఉన్నటువంటి ఆలోచనల నుండి, బలహీనతల నుంచి బయటపడడం కష్టం అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. తృతీయ, చతుర్థ స్థానాల్ని వీక్షించడం వల్ల స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం చాలా వరకు వాయిదా పడుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో మీరు ఏదైనా ఒక ఆస్తి కానీ, ఏదో ఒక అసెట్ కానీ కొనాలనుకున్నప్పుడు అది చాలా ఎక్కువ ధర చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్నది ఏదన్నా అమ్మాలనే ప్రయత్నంలో అది సగానికి సగం తక్కువకి అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు చేరి మీకు ఏదో విధంగా నష్టం కలిగించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని వాళ్ళు తప్పుదారి పట్టించి మీతో మనీ కొంత వేస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా తొందరపడి ఏదైనా ఒక స్థిరాస్తి కొనే సమయంలో కానీ, దేనైనా కార్యక్రమానికి కొంత ధనం అడ్వాన్స్గా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. మనం అది పూర్తి చేయగలమా లేదా, తీరా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ధనం నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఒకసారి మీకు ఒక స్థాయి ఉంటేనే ఆ వ్యవహారంలో దూకాలి తప్ప లేకుండా ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంలో మీరు ఏమనుకుంటారంటే, సమయానికి మీ కుటుంబ సభ్యులు గతంలో మీ దగ్గర నుంచి లాభం పొందిన వారు ఈ సమయంలో మనకి సహకరిస్తారు అని మీకు మీరే అనుకొని ఆ కార్యక్రమంలో మీరు ప్రవేశించడం జరుగుతుంది. తీరా ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చే సమయంలో, అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఆశించిన వారి దగ్గర నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం నష్టపోవడం జరుగుతుంటుంది. అప్పటిదాకా మీరు ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని కూడా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, ఏ విషయంలోనే సరే ఇతరుల మీద ఈ సమయంలో మీరు నమ్మకం పెట్టుకోవడం వల్ల కొంతవరకు అవమానం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో మీరు ఊహించని విధంగా మీకు కొంతమంది సహకరించి చివరి నిమిషంలో మిమ్మల్ని మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా గురువు సహకారం ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మచ్చో, ఎవరిని నమ్మకూడదో అన్న విషయాన్ని సంపూర్ణంగా తెలుస్తుంది. ఇక నుంచి అయినా మీరు నెమ్మదిగా మీ జీవిత గమ్యాన్ని మార్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా అలాగే నెమ్మదిగా డెవలప్మెంట్ అవుతుంది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే
తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది, కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాలని సింపుల్గా మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.